ఇన్ని సినిమాలు చేసి, కెమెరాతో తన రిలేషన్‌షిప్‌ని పెంచుకొని, ఇంత ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత ఈ సినిమా చేయడం ఖచ్చితంగా మా సినిమాకి హెల్ప్ అయింది. 'రష్మిక' పెర్ఫార్మన్స్‌కి హెల్ప్ చేసింది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇంతకన్నా ఇంకా ఎక్స్‌పీరియన్స్‌డ్ అయ్యుంటే, ఇంకొంచెం ఏజ్ అయ్యుంటే ఈ రోల్ చేయడం కష్టం. బికాజ్ షీ ఈస్ ప్లేయింగ్ ఏ ట్రూ. మాస్టర్స్ స్టూడెంట్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న ఒక స్టూడెంట్. సో, ఇది కరెక్ట్ టైమ్‌లో వచ్చి పడింది. హుహు. సో, ఈ ఈ ఈ ఎక్స్‌పీరియన్స్ కావాలి. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇంతకన్నా ఎక్స్‌పీరియన్స్ ఉంటే కూడా ఆ ఏజ్ గ్రూప్‌కి ఫిట్ గారు. సో, కరెక్ట్ టైమ్‌లో వచ్చి పడింది. అండ్ ఐ థింక్ 'రష్మిక' స్పెసిఫిక్‌లీ ఎందుకన్నారో ఒకసారి ఐ యామ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్. నేను కూడా ఇప్పుడు నెక్స్ట్ కలిసాక అడుగుతాను. ఓకే. బట్ ఐ థింక్ షీ వాస్ ఆల్సో సేయింగ్ దట్ ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఎక్కడో చిన్న ఒక అక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత చిన్న అంటున్నారు గానీ, హ్మ్. ఇన్ని పెద్ద పెద్ద హిట్లు ఇచ్చిన తర్వాత ఐ థింక్ షీ వాస్ ఆల్సో లైక్ ఐ నౌ హావ్ ద కాన్ఫిడెన్స్ టు గో డూ ఎ ఫిల్మ్ వేర్ ఐ యామ్ ద ప్రొటాగనిస్ట్.